మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గౌస్. ప్రస్తుతం మేము అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం పెద్దూరు కస్బాలో అయితే ఉన్నాము. ఇక్కడ యూసుఫ్ షా ఖాద్రీ బాబా గంధోత్సవం అయితే జరుగుతుంది. ఈ గంధోత్సవానికి హిందూ సోదరులు కావచ్చు, అలాగే ముస్లిం సోదరులు కావచ్చు, పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ గంధోత్సవానికి పాల్గొంటారు. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం అయితే చేశారు. కమిటీ మెంబర్స్ ఉంటారు. అలాగే వాళ్ళని మరికొన్ని వివరాలు ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేస్తాము. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం పెద్దూరు కస్బా గ్రామంలో చాలా అద్భుతంగా జరిగే దివానే సాహెబ్ వారి ఉరుసు సందర్భంగా చాలా మంది ఈడ వచ్చి మొక్కుబళ్ళు కానీ వాళ్ళ కోరికలు కానీ తీర్చుకుంటూ ఉంటారు. చాలా అద్భుతంగా జరిగే గాలివీడు మరియు రాయచోటి ప్రాంతంలో ఉన్న దివానే సాహెబ్ దర్గాలో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది ఉరుసు కానీ. సంవత్సరము చాలా మంది ఈడ వచ్చి అన్నదానాలు కానీ వాళ్ళ ముడుపులు కానీ వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వాళ్ళు దివానే సాహెబ్ వాళ్ళకి బహుమతిగా ఇచ్చేది. వాళ్ళ అన్ని విధాలుగా చాలా కోరికలు తీరుతున్నాయి. అదేవిధంగా ఈరోజు చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈరోజు మేము అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గాలివీడు కస్బా గ్రామంలో ఉన్నటువంటి మహనీయులు హజరత్ యూసుఫ్ షా గారి ఉర్సు సందర్భంగా పాల్గొంటున్నాము. ఈ సందర్భంగా యావత్ మందికి తెలియజేయడం ఏమంటే, యూసుఫ్ షా బాబు గారు ఉర్ఫ్ దివాన్ సాహెబ్ గారు ఇక్కడ 40 సంవత్సరాల ముందు తపస్సు గావించినటువంటి జిల్లా ప్రదేశము. ఈ ప్రదేశంలో ఉంటూ ఆయనకు ఎన్నో సేవలు అందించినటువంటి కీర్తి గాలివీడు ప్రజలకు ఉంది. ఈ గాలివీడు ప్రజలను బాబా గారు అనేక విధాలుగా వాళ్లకు దువా చేసి వాళ్లను ఆరోగ్యవంతులుగా చైతన్యవంతులుగా మార్చినటువంటి ఘనత యూసుఫ్ షా బాబా గారికి చెందింది. ఈయన చేసినటువంటి చూపించినటువంటి మహిమల్లో ఇక్కడ మేము చూస్తున్నటువంటి ఈ నాగజమ్ముడు కంప మీద నిద్రించడము, ఆ పాలును తాగడము మహిమల్లో ఒకటి. ఇలాంటివి ఎన్నో మహిమలు చూపించి ప్రజల యొక్క ఆదరాభిమానాలను పొందినటువంటి గొప్ప తత్వవేత్త సూఫీవేత్త హజరత్ యూసుఫ్ షా దివానే సాహెబ్ గారు. అంతేగాక ఈ ఉరుసు ముఖ్యంగా 3 రోజులు జరిగే ఆనవాయితీ ఉంది. ఈ 3 రోజుల్లో మొదటి రోజు గంధంగాను, రెండవ రోజు ఉరుసుగాను, 3వ రోజు తహలీల్ గాను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ 3 రోజుల్లో జాతి భేదము మత భేదము లేకుండా అందరూ ఐకమత్యంగా సామరస్యంగా ఈ పండుగను ఘనంగా జరుపుకోవడము మేము 40 ఏళ్ల చరిత్ర నుంచి చూస్తున్నటువంటి సందర్భము.